నిజాను ఇంటికాడ పడిపోయినా బస్ స్టాండ్ ఇంటికాడ పెట్టేసి వచ్చినాడు. అట్లా మనం చెప్పన్నా వాళ్ళ పిల్లలు వస్తే పోతాను గట్టి చెప్పన్నా. చెప్పి ఆ మంచి చోటు మీద అంటున్నావు నేను చెప్పలేను ఆయనకు. ఆ మంచి చోటు మీద అంటున్నావు నేను చెప్పలేను ఆయనకు. చెప్పన్నా చూడ గట్టిగానే చెప్పన్నా కొంచెం అట్లా చోటాడు ముందుగానే ఏమన్నా ఇట్లా చెప్తా ఉన్నా చెప్పన్నా. వాళ్ళ పిల్లలు వస్తే పోతాను అవుతాను. ఏమంటానా నేను చెప్పలేనా నా చెప్పన్నా. ఏందో చెప్తానా మంచి నాకు అర్థం కాలన్నది. ఏందో చెప్తానా మంచి నాకు అర్థం కాలన్నది. ఏందా ఎక్కడున్నాడంట ఎక్కడున్నాను ఇంటికాడికి అంటా ఉన్నా. ఇంటికాడికి బాత్రూమా ఇంటికాడికి అక్కడ ఉండి పోయిచ్చా నేను చెప్పలేనా. నేను పాప దగ్గర వాళ్ళ లేడు. ఏందంట నేను చెప్పలేనా. నేను పాప దగ్గర వాళ్ళ లేడు. ఏందంట ఎక్కడున్నాడంట నేను చెప్పలేను పడినా. ఏమంటానా ఇంటికాడికి రమ్మంటాడు. గట్టి చెప్పలే నాకు అర్థమవుతుంది. ఇంటికాడికి రమ్మంటాడు. ఇంటికాడికి రమ్మంటాడు. ఏమంటా అంటాను ఏమో నాకు చెప్పలేకున్నా మంచి. నేను చెప్పలేను. ఏమంటానా బా ఏమంటాను బా ఏమంటానా ఏమన్నా నేను చెప్పలేను. ఉండనా నేను పాప దగ్గర వాళ్ళని అడిగి ఫోన్ నీకు కాలేదు ఫోన్ నీకు కాలే నాకేలా స్వామి ఇప్పుడు అద్దాలు కాల స్వామి ఏందంటన్నా నాకు గట్టి నీకు చెప్పలేను. ఏమంట చెప్పునా అర్థమైంది. నీకు చెప్పలేంటున్నా. ఏమంట చెప్పునా నాకు చెప్పు అంతే. హలో వాడు చోటు కొడుకు చోటు మీద ఇంటికాడ మర్చిపోయి వెళ్ళాను. వాళ్ళ వైపులో పెళ్ళాము వేరే వద్దు పోతుంది అట్లా చెప్పన్నా వాళ్ళకి. ఇంటికి రమ్మను వాడు చోటు కొంచెం అట్లా చోటాడు చెప్పన్నా. చెప్పండి అట్లా. నీ భార్య ఏడకు పోతానంట. నీ భార్య గుడ్లు గల్లా నీ భార్య ఏడకు పోతానంట చెప్పు అంటున్నాడు అయిప. నువ్వు పోతానావా నేను కాదు స్వామి. నువ్వు పోతానావా నేను కాదు స్వామి. ఏందంట ఏందో పట్టు నువ్వే మాట్లాడన్నా ఏమంటానా వచ్చేసి ఇంటికాడ పెట్టేసిపోయినాడు. వాళ్ళ పెళ్ళాము వేరే వద్దు ఎక్క పోతుంది అట్లా చెప్పండి వాళ్ళకి. నువ్వు మిషన్ ఇంటికా పెట్టేసినావంట. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా నాకు అర్థం కాదు. నువ్వు మిషన్ ఇంటికా పెట్టేసినావంట. నీ పిల్ల ఎవరికైతే పోతుందంట. ఆయమ్మ ఎవరికైతే పోతుందంట. నాదా నార్మల్ అదిగో ఏమంటానా ఆయమ్మ ఏదో అవునా చింతకాయ ఇప్పుడు ఏమంటారా చెప్పు పెద్ద అట్లా వద్దు అన్నా చెప్పన్నా. చెప్పు 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 హలో మీ అవ్వ ఎవరితోనే వెళ్ళిపోయిందంట. నాకు కజ్జికాయలు అంతే అదే చెప్తుంది. కజ్జికాయలు కాదు. ఎవరు నీ అవ్వంటున్నా ఎవరు సినిమాకి మొన్న పోయొచ్చి మొదటి సినిమాకి ఏం చెప్పుతుంది అట్లా నాకు తెలియదు. మీ అవ్వ ఎవరితోనో లేచిపోయిందంట. మీ అవ్వ ఎవరితోనో లేచిపోయిందంట.
ఎవరు నువ్వు పోతున్నావా? ఏటికి నేను కాదు ఏటికి నేను కాదు ఈ అద్దీపులో చెప్పినాడు నీకు చెప్పాలి. ఏంది చెప్పినాడు? అందుకట్టుగా కాదు ఏంది చెప్పినాడు? అందుకట్టుగా నా చేత కాదు. ఓకే సార్ ఓకే. ఏమి మీ అవ్వ ఎవరిలో ఎత్తుకొని లేపుకొని పోయిందంట. ఏమి మీ అవ్వ ఎవరిలో ఎత్తుకొని లేపుకొని పోయిందంట. ఏంది ఏంటి అంటే ఇంకేం చెప్పేది ఇక. కాదు ఏందో నీట్ చెప్పు తాత. ఏందో నీట్గా అంటే మీ అవ్వ ఎవరితోనో లేచిపోయిందంట. అవ్వయ్య దోశ పోసింది, నేను తినాలంట నా ఇంటికి పోయి. కాదు ఇంటికాడ పోయి దోశ తినాలంటనా? ఇంటికాడ కాదు ఇంటికాడ పోయి దోశ తినాలంటనా? ఇంటికాడ పోయి ఏదో చెప్పు తాత. ఒకసారి చెప్పు. ఇక ఏమి లేదు, మీ అవ్వ ఎక్కడో పోయిందంట. నువ్వు పోతున్నావా బస్ స్టాండ్కి? బస్ స్టాండ్కి పోదు, అదొక్కటి చెప్పు. అదొక్కటి చెప్పి చెప్తానులే. చెప్పు. మీ అవ్వ ఎక్కడో పోయిందంట. మీ అవ్వ ఎక్కడో పోయిందంట. నువ్వు సైకిల్ పైనే పో, సైకిల్ పైనే పో. నేను వద్దన్ను. అదే చెప్పిపోతుందా? అదే చెప్పిపోతుందా? మర్చిపోయినాను. వాళ్ళు చెప్తారు చెప్పవా ఇది ఆడ ఉన్నారంట. నాకు తెలుసు. నా మిషన్ మర్చిపోయినాను. ఇతను చెప్పేది నాకు వినపాలేదు, నాకు చెప్పు అంటున్నాను అట్లా అంతే, ఇంక వేరేది ఏం లే. హలో హలో, ఈడు బస్ స్టాండ్ లో ఉన్నాడు చూడు. కానీ వాడు చోటుగా కొడుకు చోటు మిషన్ ఇంటికాడ మర్చిపోయినాడు. వాడు చోటోడు. అవులే అవులే. వాడి పిల్లం ఉంది కదా, వాడి పిల్లము వేరే వంతు పోతాంది. అట్లా చెప్పన్నా వానికి ఇంటికి రమ్మని. చోటుగా కొడుకు కొంచెం గట్టిగా చెప్పన్నా. సరేలే. వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది. చెప్పన్నా అట్లా. సరేలే. ఎక్కడ పోతుంది వాళ్ళ అమ్మ? ఎక్కడ పోతుంది వాళ్ళ అమ్మ? ఆమె ఎవరితో పోతాంది. దానికనే అట్లా చెప్పన్నా అట్లా వాడి పిల్లం పోతాంది. గట్టి చెప్పన్నా అట్లా వాడు చోటునా కొడుకు. సరేలే సరేలే. చెప్పు చెప్పు. కొంచెం గట్టి చెప్పన్నా చూడగలరా? ఉంటా. హలో అద్దాలు కాళ్ళ నీకు చూడంటేనే ఇంటికి పోవాలంట చెప్తాడు. పద్దెని తాగొచ్చిన పాలు పద్దెని ఇచ్చినారు. ఇంటికాడ పాలు తాగిన. ఆ పిల్లోడు అంటాడు ఇప్పుడు అదే బీగాలు బాత్రూమ్ లోపలే పెట్టినా. బీగాలు ఇంటి బీగాల బాత్రూమ్ లో ఉన్నాయి. రమ్మంటాడు ఆ పిల్లోడు. ఏమో తెలు రమ్మని చెప్పు అంటాడు. భోంచేద్దాం ఇద్దరు కలిసి. లే రమ్మంటాడు. పో ఆటికంటే పో హలో వాళ్ళ అమ్మాయి ఏడుస్తుందని చెప్పు. వాళ్ళ భార్య వేరే వంతు పోతాంది. చోటునా కొడుకు వాడికి కొంచెం గట్టి చెప్పు. సరేలే సరేలే. వాడికి కొంచెం గట్టి చెప్పు. సరేలే సరేలే. చెప్పన్నా అట్లా. నీ అమ్మ ఎవరితో పోతుందంట. మీ అమ్మ రమ్మంటుంది. బిరిగిరి పోనంటూ పోంటాడు ఆ పిల్లోడు. టీ తాగుతావా? మీ అమ్మ రమ్మంటుందంట. నాకు నేను రేట్ ఎక్కువ ఉందని మటన్ తింటూ మటన్ కాదు పా. రమ్మంటుందంట. మీ అమ్మ రమ్మంటుందంట. ఎగ్జిబిషనా? ఈ ఊర్లో ఏడుంది? తలకాయ ఏడుంది? ఏంది పెద్ద మీ అమ్మ రమ్మంటుందంట. పోనంటూ పో. ఓహో నువ్వు నాకు తెలుసా? నువ్వు బంధువులా మేము? కాదు ఏం పెద్ద ఏమంట? ఏమో అయిపోయి రమ్మంటాడు. ఇప్పుడు నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను పోవాలి అర్జెంట్. ఏమంట నాకు కొంచెం గట్టి చెప్తే వినపడుతుంది. రమ్మంటాడు. వాటికి రమ్మంటాడు. ఎర్రగడ్డలు ఎక్కువ ఉన్నాయి రేటు. ఏంటి వాటికి రమ్మంటాడు. పోనంటూ పో బిరిగినా అంటాడు. ఎవరు?
ఇగో పో అదిలో మీ అమ్మంట ఎవరు? మా అమ్మ రమ్మంటుందంట. యా ఊరికి? యా ఊరు నీది? దీంట్లో చెప్తాడు. ఏంది? ఓ వానికి చూడు ఎక్కువ వాళ్ళ ఇంటికాడ బొమ్మను ఎవరు కాదు వాళ్ళ ఇంటి బొమ్మను వాళ్ళ పిల్లలు పోతాంది వేరే వాళ్ళతో వాళ్ళమ్మ ఏడుస్తాను గోగులు పెట్టి అనుకుంటా చెప్తాండా అనుకుంటా చెప్తాండా ఇనపల్లి అయిపోకో. ప్లీజ్ అన్నా అట్లా వాడికి ఎందుకు వాళ్ళ అబ్బాయి గోగులు పెట్టి ఏడుస్తుంది చెప్తాడు చెప్పండి అట్లా. మీ అమ్మ ఏడుతుందంట. మీ అమ్మ మాడికాయలు తీసుకోవాలా? మీ అమ్మ ఏడుతుందంట. పో డబ్బులు యాడా? ఊరికాడ యా ఊరు నీది? ఎవరు? మా నాయన ఏడుతుందంట. పో. ఎవరు? ఎవరో ఇంకా ఏరే వాళ్ళతో పోయి. మా నాయన చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. నువ్వంటే పోనంటే పో. ఏందన్నా మీ వైది సీమంతం ఉందంట. సీమంతము ఎవరు నీదే శ్రీమంతము? నీ వై వైది సీమంతం ఉందంట. సీమంతము ఎవరు నీదే శ్రీమంతము? నీ వైది అంటే ఎవరిదో చూడు అని చెప్తాను. మీకు ఫోన్ చేయాలి. హలో ఎవరిదో వాళ్ళ వైదంట. మీ వైది ఎవరిదో? ఎవరిది? ఏంది? ఫోనేనా? నేను తరగతి తింటావు. హలో హలో ఏందో చెప్పేసావురా? అన్న ఈ ప్లేట్ చెప్పు. నేను చెప్పింది ఏం నాకు గుంది రాస్తాను. నా పేరు చెప్తా అంటే ఏదో మాట్లాడన్నా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న గుంది రాస్తాను. నా పేరు చెప్తా. పోసా ఎవరు నడుకోకు. తినేసి వచ్చినా అన్నా. పోరా స్వామి నన్నే తరగతి తింటావు. తినేసి వచ్చినా. మौज कर दी